సో మీరు చెప్పండి మీ కిస్మత్. నేను యాక్చువల్గా నేను బీటెక్లో ఉన్నప్పుడు లైక్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను అనమాట. 2011 and 12 లవ్ బర్డ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. లవ్ బర్డ్. సో ఆ షార్ట్ ఫిల్మ్తో ఐ గాట్ టీవీ ఆఫర్స్ అనమాట. ఆ టైంలో టీవీ ఆఫర్ వస్తే ఏం రోల్ అడుగుతున్నారని అడిగాను నేను. హీరో రోల్ అడుగుతున్నాం అంటే హీరో రోల్ వద్దండి, 3-4 సంవత్సరాలు చేయాలి, ఏదైనా చిన్న రోల్ ఉంటే చూడండి చేస్తా అని చెప్పాను అనమాట. చిన్న రోల్ కాదు హీరోకి అడుగుతున్నారు కదా అంటే, లేదండి ఒక 15 days 20 days క్యారెక్టర్ ఉంటే చాలు, ఎందుకంటే నాకు అసలు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ హీరోకి వద్దన్నారా? ఎస్. చాలా షాకింగ్ గా ఉంది నాకు. జనరల్ గా హీరోకి అందరు ఎగబడతారు కదా. నా మెయిన్ ఏం మూవీ కదా. ఆయన చేసే పనులు కూడా షాకింగ్ ఉంటాయి. ఆహా అవునా? ఓకే. అందరూ 50-60 లక్షల కారు కొంటే ఆయన బైక్ కొంటాడు. సో అమ్మో. సో అట్లా వద్దు నాకు ఒక 15 days రోల్ అయితే, ఎందుకంటే నాకు టీవీ కదా ఈ మెయిన్ మూవీ అనమాట. దానివల్ల నేను ఎక్కువ రోజులు చేయాలని చెప్పాను. మనకి తెలుసు కదా టీవీ చేయంగానే ఇంకా సినిమాకి తీసుకోరు అనే స్ట్రాంగ్ ముద్ర ఉంది కదా మన ఇండస్ట్రీలో. సో అది అలా గోరంత దీపం అని ఒక సీరియల్ ఉందన్నమాట అప్పట్లో. అది చేయనని చెప్పాను. దాని తర్వాత పసుపు కుంకుమ అనే సీరియల్లో ఒక చిన్న రోలే, 10 days రోలే, 15 days రోలే అంటే అప్పుడు దాంట్లో జాయిన్ అయ్యాను. అది కాస్త హిట్ అయ్యి సెకండ్ హీరో చేశారు. అది ఒక 2-3 years వెళ్ళిపోయింది. అలా చేసున్నాను టీవీ. ఇక నేనే ఫోర్స్ఫుల్గా బ్రేక్ తీసుకున్నాను అనమాట టీవీ నుంచి 2016లో బ్రేక్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్లో ఏం చేశాను అంటే షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు నచ్చి టీమప్ చేసుకోవటం అంటే డైరెక్టర్స్ని, టెక్నికల్ టీమ్ని, ఎడిటర్స్ని అందరినీ టీమప్ చేసుకుని ఒక టీంలో ఫామ్ అయ్యి 16 పిచ్ చేశాను. 16, 17, 18, 19 4 years తర్వాత మత్తు వదలరా ఫిల్మ్ పడింది. సో ద సేమ్ టీమ్, మేము ఈ 9 years లో ట్రావెల్ చేసిన టీమే మత్తు వదలరా టీమ్ అన్నమాట. సో దేర్ ఐ గోట్ అ హిట్. సో మీరు ఆ ముద్రని చెరిపేశారు. టీవీలో చేసిన వాళ్ళు సినిమాలో కనిపించారు అన్న ముద్రని చెరిపేశారు. ట్రూ. బట్ అదే ఎవరు వచ్చారు, నేను అదే థింక్ చేసినా నాకు ఎవరు కనపడలేదు ఇప్పటికి ఎవరు లేరు. అంటే నేను టీవీ నుంచి వచ్చానని చెప్పి ఇండస్ట్రీకి తెలియదు. అది హైలైట్. డైరెక్టర్ అవడికి చెప్పొద్దన్నాడు. మనకే చెప్పారు. మేము ఎవరికి చెప్పాం. అయిపోయింది. తను ఈ విషయం చెప్తున్నాడు అంటే టీవీ నుంచి వచ్చిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అనేది ముద్ర ఉందని మీరే అన్నారు కదా. నేను అనలేదు, ఆయన అన్నారు. ఇండస్ట్రీలో ఉంది. అది రాంగ్ అని చెప్పడానికి ఆయన చెప్తున్నారు బేసిక్గా. నేను అదే చెప్తున్నాను, ఆయన ప్రూవ్ చేస్తారు దట్స్ రాంగ్ అని చెప్పేసి.